హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? టైం అయితే 5:30 దాటిందన్నమాట. ఇప్పుడు లేచాను. లేవగానే వేడి నీళ్ళ ముందు బియ్యం కడిగి పెట్టాలి. నేను చేసే పనులన్నీ అంటే ముందు వంటతో స్టార్ట్ అయిద్ది అన్నమాట. సై టైం అవుతుందిలే అమ్మా. రేణి నీ పంటే నీ పని మీదే ఉండాలిగా. బయట నీళ్ళు వస్తున్నా కూడా నేను పట్టించుకోకుండా ముందు దీన్ని దొండకాయ టమాటా దొండకాయ టమాటా ఉంటుంది. పంప తీసి బాగుండిద్దా? ఎన్నిసార్లు తిన్నా ఇదేంటి? నా వీడియో అయితే అయిపోయింది. ఇలా శనివారం కదా, అమ్మ ఏం చేస్తుంది? త్రివేణి కానీ త్రివేణి సాయికి దోశలు క్యారేజీ ఏది అవ్వద్దా? లైట్ ఆన్ చెయ్యి, కనబడదు. దోశలు వేసేసా. కూర ఏది ఇందాక దొండకాయ నువ్వు తిన్నావుగా. ఉంటాలే, బాగానే చేస్తాదండి. అయిపోయిందిలే. కానీ క్యారేజీ పెట్టు, టైం చాలా అవుతుంది. నా పని మీద ఉన్నావు. నేను శనివారం వెంకటేశ్వర స్వామి పాడిపాడు. సాయి, నువ్వు వానికి డ్యాన్స్ చేస్తావా? దొండకాయ కూర వేసేదా? రే ఏం వేసేది? వద్దంట తింటావు సాయి. తినకూడదు. ఒత్తది తింటే అరగదు, కడుపులో నొప్పి పుట్టిద్ది. దొండకాయ కర్రీ చేసావా? వద్దా? తండ్రి పప్పు ముంజలు చేసింది బస్సులు వస్తున్నాయి. కానీ సాయి, పిల్లలందరూ వచ్చారు. ఎప్పటికి ఏంది ఎదురు చూస్తున్నాయి? రోయ్ ఎప్పుడు రాలేదుగా. ఏంది ఎదురు మాట్లాడుతున్నాయి? ఎదురా అవును, 6:30 అయింది. భోజనం ఇంటికి 7ంటికి. సరే కానీ అటైతే శనివారం కదా, తలస్నానం చేసిన వెంటనే మగపిల్లలు కుంకుమ పెట్టుకోవాలి. దేవుడికి దండం పెట్టుకో, పరిగెత్తాడు. ఏం సాయి నుంచున్నా? నోట్లో ఏమైనా వేయాలిగా, పంచదార చెప్పులు లూజు హడావిడిగా. వాళ్ళతో నీకెందుకురా? ఇంకా 7 అవ్వలేదు. వాటర్ పోసుకోలేదు. వాటర్ తీసుకెళ్ళదా? వాటర్ తీసుకెళ్ళు. వాటర్ ఏది బాటిల్? బాటిల్ లేదా? బ్యాగ్ లోనే ఉంది. ఉండయా? ఉండే నీళ్ళు. బాయ్. మా వారికి క్యారేజీ అయితే బాగానే ఉండే బావా. బియ్యం అన్నం బాగానే అవుతుంది. నిన్న తీసుకొచ్చారు, ఎలా ఉండేయో వండమంటే వండాను. బాగానే ఉండే. పెరుగు రాత్రి తోడు పెట్ట.
బయట ప్యాకెట్ పెరుగు తినటం తక్కువ, బయట నుంచి తెచ్చుకోవటం. ఇట్లా కేంద్రంలో తెచ్చుకొని తోడు పెట్టేస్తాను అన్నమాట. ఉల్లిపాయ పెట్టేదా? దొండకాయ కర్రీ, దొండకాయ బెండకాయ, ఉల్లిపాయ కంపల్సరీ. వాళ్ళు ఎండలో పని చేస్తూ ఉంటారు కదా, మధ్యాహ్నం భోజనం చల్లగా అయిపోయింది, తినేటప్పుడు బాగోదని చెప్పేసి ఇంకా వాళ్ళు ఉల్లిపాయ అయితే పెడతాను, తినటానికి బాగుంటుంది కదా అందుకని చెప్పేసి. ఇంతకుముందు మీరు పచ్చిమిరకాయలు కూడా తీసుకెళ్ళేవాళ్ళు కదా, ఇప్పుడు ఏమి తీసుకెళ్ళా? ఇప్పుడు ఉల్లిపాయల్లోకి వచ్చేసారు మళ్ళీ. ఇంతకుముందు అయితే పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టేసారు. ఇంట్లో తింటాను బాగుంటుందా? ఒక హ్యాండ్తో తినటానికి పళ్ళు మా వారికి. ఇది స్టిక్కర్ పోట్ల. క్యారేజీ రెడీ. ఏం పడుకున్నా క్యారేజీ పెట్టేసా. ఎండాకాలం కదా, పని చేయబుద్ది కావట్లేదా? చక్కగా పడుకుందామంటే ఎండలో పని చేస్తే అట్టనే ఉంటుంది కానీ రేకాడితే కానీ రొక్కాడదా. ఏం చేస్తావు? చదువుకోవాల్సింది కదా, ఎందుకు చదువుకోవాలా? చదువుకుంటే ఎండలో పని చేసే కష్టం ఉండదుగా. వాటరు పని దగ్గర వాటర్ ఉంటాయి అన్నమాట. ఇంకా క్యారేజీ, అన్నం, పళ్ళెం, తుడుచుకోవడానికి టవల్ అయితే పెట్టేశాను. అయిపోయింది. క్యారేజీ రెడీ అయిపోయింది. టైం 7 అయింది. ఇదిగో నీళ్ళు వస్తున్నాయిలే ఎట్టగొట్ట. ఈరోజు ఏదో నీళ్ళు వచ్చేసినాయి, పని చేసుకోవాలి. ల్యాబ్ నిండిపోయింది. మా చెట్టుకి గులాబీలు కాసినాయి. చిన్న చెట్టుకి చాలా కాసినాయి. చిట్టి గులాబీ చిన్న డబ్బాలో పెట్టాయి మొక్కలు. ఎదురొచ్చేదా? ఇంకా వాళ్ళు వెళ్ళిన బయట పనులు అయితే నాకు బోల్డ్ ఉన్నాయి. దీని నిండా నీళ్ళు పట్టాను, ఈ టబ్బు నిండా. ఇంకా వీటికి పట్టాను. బయట అయితే అసలు ఓడలేదు, కడగలేదు. బట్టలు అయితే ఉన్నాయి. ఉతకాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి. పాపం మా వారికి అయితే పనికి వెళ్ళ బుద్ధి కావట్లేదు, అంటే ఎండలో చేయలేకపోతున్నారంట. చేసి పద్దాకులు కూడా వాళ్ళకి కూడా విసుకొస్తుందిలేండి, అస్సలు చేయలేరు ఎండలో పని. సిమెంట్ పనులు చేసే వాళ్ళు పరిస్థితి అట్లానే ఉంటాయి. పాపం వాళ్ళు ఎండలో చేయాలి కదా, తప్పదుగా, అందుకే వెళ్ళారు. స్నానాలు చేసి ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. వాళ్ళకి టైం ఉండదు, మనం అనుకోవడానికి కూడా లేదు. బట్టలు తడిపెట్టి బయటంతా కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను. నీళ్ళు వస్తున్నాయి కదా, ఇంకా టకటక పనులన్నీ చేసుకోవాలి. ముందు కొంచెం వేడి నీళ్ళు తాగాలన్నమాట.
ఉదయాన్నే ఒక 1/2 లీటర్ అయినా వేడి నీళ్ళు తాగాలి, లేకపోతే బాగా అలవాటు అయిపోయినాయి నాకు. అయితే ఫస్ట్ ఒక గిన్నెలో పెట్టాను, ఇవి తాగినాక మళ్ళీ వేడి చేసుకుంటాను. ఇదిగో గిన్నెలన్నీ సర్ది ఇక్కడ పెట్టేసాను, ఇవి కూడా తీసుకెళ్ళి కడిగేసేయాలి. ఇంకా మా వారైతే ఎండలో చేస్తున్నారు, నేనైతే నేనే కదా, మనకు అంత అనిపించదు ఎండని. నేను మిషన్ వర్కే కాబట్టి పెందలాడే పని చేసుకొని ఇంకా మిషన్ స్టార్ట్ చేయాలి. ఎంతో కొంత సహాయం నేను చేయాలి మా వారికి. పాపం ఒక్కడు చాలా బాధపడుతున్నాడు అనమాట, ఇంట్లో గడుపుకోవడానికి. ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి కదా, ఇల్లు అన్నాక చాలా అవసరాలు ఉంటాయి. ఎండ అయినా కష్టపడకుండా పనికి వెళ్తున్నాడు. నాకు తోచిన పని నేను చేసి ఆయనకి హెల్ప్ చేయాలన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.